ఓం దుర్గాదేవ్యై నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025 సంవత్సరంలో మనకి దేవీ శరన్నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అయితే మనకి 11 రోజులైతే రానున్నాయండి. చాలా తేలికైన విధానంలో పూజా విధానం అయితే ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మందికి కలశం అఖండ దీపం ఆనవాయితీ అనేది ఉండదండి. చాలా మంది జాబ్స్ చేస్తుండే వాళ్ళు, చాలా మంది ఏదైనా బిజీ షెడ్యూల్ వల్ల కానివ్వండి, లేదా పీరియడ్స్ ఉన్న వాళ్ళు, కొద్దిగా గ్యాప్ వల్ల పూజ చేయాలనుకునే వాళ్ళు ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో పూజ ఎలా చేయాలి, ఏ టు జెడ్ మీకు ఉండేటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్తూ నేను పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నవరాత్రి పూజ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 నియమాలు పాటించాలండి. అవేంటంటే ముందుగా అయితే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. తర్వాత మనం మాంసాహారం అనేది తినకూడదండి. సాత్వికమైన ఆహారం అంటే ఏదైనా తేలికైనటువంటి టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా తేలికైనటువంటి ఆహార పదార్థాలు అయితే తీసుకోవాలండి. ఉల్లి వెల్లుల్లిని అవాయిడ్ చేయాలి అని మన శాస్త్రం అయితే చెప్తుందండి. తర్వాత నియమం వచ్చేసి రోజంతా కూడా మనము అమ్మవారి నామస్మరణతో మనము ఉండాలండి. నిండు భక్తితో మనము ఉండాలి. తర్వాత మనము ఎవరైనా సరే అమ్మవారి స్వరూపంగా భావించి మనము నిండు భక్తితో వాళ్ళకు మంచిగా సమాధానం చెప్తూ ఎటువంటి అబద్ధాలు అనేటివి చెప్పకుండా నిండు భక్తితో మీరు పూజలు అనేటివి చేసుకోవాలండి. వాళ్ళు అలా చేశారు నేను ఇలా చేయాలి అన్న నియమం ఎక్కడా లేదండి. మీ శక్తిని బట్టి అంటే అవి ఇవి కొనకపోయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి దీపాలతో కానీ మీరు చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకుని దీపం పెట్టుకుని నైవేద్యం ఏదైనా సరే పెట్టుకుని కూడా పూజ చేసుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం అయితే లభిస్తుందండి. ఇప్పుడైతే పూజ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకొని అలానే పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలండి. పూజ ఎవరైతే చేయాలి ఎక్కడైతే చేయాలి అని అనుకుంటున్నారో పూజా ప్రాంతంలో మీ కనుక దేవుని రూమ్లో కనుక ప్లేస్ ఉంటే అక్కడ పూజ చేసుకోవచ్చండి. లేదు మీకు పూజ లేదు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని పూజ చేసుకోండి. నేనైతే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేస్తానండి. నవరాత్రి పూజలు అంటేనే మనము ప్రత్యేకంగా దుర్గా అమ్మవారిని అయితే ఆరాధిస్తాం కదండి. దుర్గా అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది నిమ్మకాయల దండ, అలానే నిమ్మకాయలతో దీపారాధన, రాహుకాల దీపం ఇవే గుర్తుకు వస్తాయి కదండి. సింపుల్గా పూజ చేయాలి అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఒక్క నిమ్మకాయ కానీ లేదా 3 నిమ్మకాయలు కానీ 9 నిమ్మకాయలు ఏదైనా బేసి సంఖ్యలో ఉండేటువంటి నిమ్మకాయల సంఖ్యను తీసుకొని మీరు అన్ని నిమ్మకాయలతో అమ్మవారికి ప్రత్యేకంగా మాల అనేది అమ్మవారికి వేస్తే చాలా మంచిదండి. నిమ్మకాయల మాల వేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే ఇంట్లో ఏదైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా చికాకులు ఉన్నా అయితే పూర్తిగా తొలగిపోతాయండి. అదే ఏదైనా సరే మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ నిమ్మకాయలతో దీపం అనేది అమ్మవారికి రాహుకాలంలో పెట్టినా లేదా అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే మీ యొక్క కోరిక అనేది అతి శీఘ్రంగా అండి అంటే చాలా తక్కువ సమయంలోనే మీ కోరిక అనేది నెరవేరుతుందండి. నేనైతే అమ్మవారి కోసము అమ్మవారికి 9 నిమ్మకాయలతో మాల అనేది చేసుకున్నానండి. కొద్దిగా నేను అమ్మవారికి ఈ నిమ్మకాయల మాల కట్టేటప్పుడు పుష్పాలను కూడా నేను ఈ మాలలో యాడ్ చేసుకొని నేను అమ్మవారికి మాల అనేది చేసుకున్నానండి. ఎందుకంటే నిమ్మకాయల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఎక్కువ నిమ్మకాయలు కూడా కొనలేని వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు మీరు కనీసం 3 నిమ్మకాయలతో కూడా మాల అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద ఏదైనా సరే ఒక మంచి వస్త్రం అండి, ఉతికిన వస్త్రం అయితే వేసుకోవాలండి. కొత్తది కానీ లేదా పాతదైనా పర్లేదండి, కానీ ఉతికిన వస్త్రం అయితే మీరు వేసుకోవాలి. తర్వాత ఆ వస్త్రం మీద కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ వేసుకొని మీ దగ్గర దుర్గా అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. మీ దగ్గర దుర్గా అమ్మవారి ఫోటో లేదనుకోండి లలిత అమ్మవారి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. కానీ కేవలం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి ఫోటో కనుక మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి. కానీ లక్ష్మీ అమ్మవారికి మాత్రం నిమ్మకాయల మాల అయితే వేయకూడదండి. ఇదొక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేనైతే ఇక్కడ దుర్గా అమ్మవారి ఫోటో ఉంది కాబట్టి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి. చక్కగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకొని అంటే ఇతర సామాన్లు మన పూజకు కావాల్సిన దీపపు కుందులు వీటన్నిటిని మనము శుభ్రం అనేది చేసుకొని పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని దీపారాధనకి సిద్ధం చేసుకోవాలండి. తర్వాత దీపారాధన మనము ఏకాహారతితో అయితే వెలిగించుకోవాలి. మీ దగ్గర కనుక అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అలానే పసుపు కుంకుమలతో శుద్ధమైనటువంటి జలంతో పుష్పాలతో పన్నీరుతో గంగా
గంగాజలంతో వీటన్నిటితో కూడా అభిషేకం అనేది చేసుకోండి. నేనైతే అభిషేకం కూడా చేసుకున్నానండి. నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేదు అన్నా కూడా పర్లేదండి. నేను అందుకనే అభిషేకం వీడియో అనేది పెట్టట్లేదండి. ఎందుకంటే అభిషేకం వీడియో పెడితే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది, చాలా మంది దగ్గర విగ్రహాలు అంటే ఉండవు అనే ఉద్దేశంతో నేను అభిషేకం వీడియో అయితే పెట్టట్లేదండి. ఇప్పుడైతే పూజకు మొత్తం సిద్ధం చేసుకొని పుష్పాలు అలానే అమ్మవారికి నైవేద్యంగా అండి, నైవేద్యంగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పొంగలి, పరమాన్నం, పులిహోర, పాయసం, కేసరి, పొంగలి, శాఖాన్నం, కదంబం ఇవన్నీ కూడా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. మీ శక్తి కొలదండి. ఏవీ లేదు అనుకున్న వాళ్ళు మీరు పెరుగన్నం పెట్టినా లేదా పాలన్నం పెట్టినా కూడా సరిపోతుందండి. ఏవీ లేదు అనుకున్న వాళ్ళు పండ్లను కూడా మీరు నివేదించవచ్చండి. తర్వాత ఈ విధంగా అయితే నేను అమ్మవారిని అయితే విగ్రహాన్ని పెట్టుకొని నా దగ్గర అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయండి. ఈ పాదాలను కూడా నేను అమ్మవారి పూజలో పెట్టుకున్నాను. ఇవన్నీ కేవలం నేను నా తృప్తి కోసం పెట్టుకున్నానండి. ఇవేవీ లేని వాళ్ళు కూడా జస్ట్ మీరు అమ్మవారి ఫోటోకే పూజ చేసుకోవచ్చండి. మరి ఫోటోకి చేసుకోవాలా, పూజ విగ్రహానికి చేసుకోవాలా అండి అంటే మీ దగ్గర ఫోటో కనుక ఉంటే సాక్షాత్తు ఫోటోకే చేసుకోండి, లేదు విగ్రహం ఉంటే విగ్రహంలో చేసుకోవచ్చండి. ఏవైనా సరే అమ్మవారి స్వరూపాలన్నీ కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే మనం అమ్మవారికి ఆవాహనం అనేది చేసుకోవాలండి. అమ్మవారికి ధ్యాన శ్లోకం చెప్పుకోవాలి. అమ్మవారి ధ్యాన శ్లోకం చెప్పుకొని మీకు కనుక షోడశోపచార మంత్రాలు తెలిస్తే పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు మంత్రాలు తెలియలేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో దేవీ నవరాత్రి పూజ వీడియో ఆడియో రూపంలో మీరు వింటూ కూడా ఆ వీడియోని పెట్టుకొని మీరు ఆడియో రూపంలో వింటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు ఆడియోని వింటూ పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ ఓం దుర్గాదేవి అయిన నమః అని మీరు మనసులో చెప్పుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే అమ్మవారికి ధ్యానం ఆవాహనం అనేది చేసి అమ్మవారికి మీరు అర్ఘ్య పాద్యాలతో, అమ్మవారికి పంచామృతాలతో, అలానే అమ్మవారికి శుద్ధోదక జలం అంటే అమ్మవారికి మంచినీటితో అంటే మీరు ఇవన్నీ మంత్రాలు చెప్పుకుంటూ ఓం దుర్గాదేవి అయిన నమః అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు మీరు అమ్మవారి దగ్గర కొద్దిగా నీళ్లతో అమ్మవారి మీద చల్లాలండి. లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా పంచపాత్రల్లో నీళ్ళని తీసుకొని మీరు ఒక స్పూన్తో నీళ్ళని తీసుకొని కొద్దిగా మీరు అమ్మవారికి చూపిస్తూ ఏదైనా పళ్ళెంలో వేసేయాలండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఒకటి మీరు అమ్మవారి మీద చల్లచ్చు, లేదు అంటే అమ్మ పక్కన మీరు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కూడా మీరు ఆ నీళ్ళని వేసేయచ్చు. ఇలా అమ్మవారికి 16 ఉపచారాలతో పూజ అనేది చెయ్యాలండి. అంటే గంధం, పుష్పం, పసుపు, కుంకుమ, అక్షింతలు వీటన్నిటితో మనకి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి అంగ పూజ అనేది చేసుకోవాలండి. అంటే అమ్మవారి ప్రతి అంగాన్ని మీరు పూజిస్తూ అమ్మవారికి అంగ పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలు, దుర్గమ్మ అష్టోత్తర శతనామావళి మంత్రాలు కానీ లేదా లలితాదేవి అష్టోత్తరాలు కానివ్వండి, ఏవైనా అండి 9 రోజులు ఇక్కడ మాత్రం మీరు చేంజ్ చేసుకోవాలండి. ఒక్కొక్క రోజు అమ్మవారి రూపం యొక్క అష్టోత్తరాలు పఠించాలి. మరి అష్టోత్తరాలు వేటితో చేసుకోవాలండి అంటే నేనైతే ఎక్కువగా కుంకుమకే చెయ్యాలి అని అయితే చెప్తానండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి అండి. అలానే ఎరుపు రంగు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే పుణ్య స్త్రీలు ఉంటారో వాళ్ళు కుంకుమతో కనుక అర్చన చేస్తే వారు నిండు సుమంగలిగా ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారండి. అలానే మరొక కథనాల ఉగ్ర రూపానికి ప్రతీకగా మనము కనకదుర్గా తల్లి అని చెప్తూ ఉంటాం కదండి. ఈ తల్లి ఎన్నో రూపాలలో రాక్షసులను సంహరించి ఆ తల్లికి వచ్చిన కోపాన్ని, ఆవేశాన్ని చల్లబరచడాని కోసం మనము ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుంకుమతో అర్చించి ఈ తల్లికి వచ్చిన ఆవేశాన్ని ఎరుపు రంగుతో మనము ఈ కుంకుమను అర్చించి తల్లికి కొద్దిగా కుంకుమను కూడా సమర్పించాలండి. ఇలా చేయడం వలన అమ్మవారు శాంతిస్తారు అని కూడా చెప్తూ ఉంటారండి. అందుకోసం కూడా కుంకుమ పూజ చేస్తూ ఉంటారు. వీలున్నంత వరకు 9 రోజులు కుంకుమతో పూజ చేయడానికి ప్రయత్నించండి. పూజ అంతా అయిన తర్వాత ఈ కుంకుమను ఏం చేయాలండి అంటే మీరు 9 రోజులు కుంకుమను ఏదైనా సరే ఒక బాక్స్లో పెట్టుకొని సంవత్సరం మొత్తం కూడా మీరు వాడుకోవచ్చండి. లేదా ఏదైనా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఏదైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా కుంకుమను నీళ్ళల్లో కలిపి నమస్కారం అనేది చేసుకున్నా కూడా చాలా మంచిదేనండి. తర్వాత అష్టోత్తర శతనామావళి మంత్రాలు అన్నిటినీ పఠించుకున్న తర్వాత అమ్మవారికి మీరు ధూపం అనేది చూపించాలండి. కడ్డీలు, అగరబత్తులు, అలానే ఏదైనా మీ దగ్గర ధూప్ స్టిక్స్ ఏమన్నా ఉన్నా సరే మీరు వాటన్నిటితో మీరు అమ్మవారికి ధూపం అనేది చూపించాలండి. తర్వాత
దీపాన్ని చూపించాలండి. దీపం అంటే ఓం దుర్గాదేవి నమః ధూపం సమర్పయామి, ఓం దుర్గాదేవి నమః దీపం దర్శయామి, ఓం దుర్గాదేవి నమః నైవేద్యం సమర్పయామి, ఓం శ్రీ దుర్గాదేవి నమః కర్పూర నీరాజనం దర్శయామి అని చివరిగా మీరు కర్పూర నీరాజనం అయితే ఇవ్వాలండి. చాలామంది పూజ అయిన తర్వాత టెంకాయ అనేది కొట్టుకుంటూ ఉంటారండి. మీరు హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతికి మీరు కొట్టేటువంటి టెంకాయను చూపించి అమ్మవారికి టెంకాయని నివేదనగా అయితే మీరు నివేదించాలి. ఈ విధంగా అయితే మీరు అమ్మవారికి నైవేద్యం ఇవన్నిటినీ చూపించి మీరు ఆ నైవేద్యాల మీద కొద్దిగా నీళ్ళను చల్లుతూ ఓం దుర్గాదేవి అయి నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి చేతులు చూపిస్తూ ప్రక్షాళయామి అని మీరు చేతులను చూపిస్తూ అమ్మవారికి నివేదించాలండి. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం అనేది చెప్పాలి. తర్వాత మీ శక్తి కొలది మీరు అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలండి. కొంతమంది తాంబూలంలో చీర పెడతారు, కొంతమంది వాళ్ళ శక్తి కొలది జాకెట్ను అయితే పెడుతూ ఉంటారండి. ఆ జాకెట్ అలానే 2 తమలపాకులు, అలానే అరటి పండ్లు, 2 వక్కలు, పసుపు కుంకుమ, కొంతమంది నిండు తాంబూలం కూడా ఇస్తూ ఉంటారండి. అది మీ శక్తి కొలది మీరు ఇవ్వచ్చండి. ఈ విధంగా అయితే అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. పూజ అంతా అయిన తర్వాత తాంబూలం ఏం చేయాలి అంటే మీరు అమ్మవారికి పెడతారు కాబట్టి ఆ తాంబూలాన్ని మీరే తీసుకోవచ్చండి. లేదు మీరు ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే సపరేట్గా ఇంకొక తాంబూలం పెట్టుకొని మీరు వచ్చిన ముత్తైదువులకైతే మీరు ఆ తాంబూలాన్ని అయితే ఇవ్వండి. ఇదండి, ఈ విధంగా అయితే సింపుల్గా అమ్మవారికి ఈ 9 రోజులు కూడా మీరు ఇదే విధంగా పూజ చేసుకోవాలండి. ఏ రోజు అవతారం అయితే ఆ రోజు అమ్మవారి అష్టోత్తరాలు మీరు పఠించుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు క్లియర్గా ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.